ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే ఫేమ్ గార్డ్ నాగేశ్వరరావు గారు. అంటే నార్మల్గా ఇప్పుడు సెలబ్రిటీస్ ని వాళ్ళని డీఫేమ్ చేయడానికి చాలా చిన్న చిన్న ఇష్యూస్ తీసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వాయించేస్తూ ఉన్నారు. సో అలా కాకుండా వాళ్ళందరికీ కూడా ముందడు వేసి నిల్చొని నేనున్నాను అంటూ వస్తున్నారు నాగేశ్వరరావు గారు. presents YT Fair Fest. వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే విక్రమ్ గారు నాకు ముందు నుంచే పరిచయం అండ్ YT ఫెస్ట్ అనేది ఫేర్ ఫెస్ట్ అనేది చాలా స్పెషల్ యాక్చువల్గా, ఎందుకంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా ఒక మంచి వేదిక. సో అక్కడ రావడం నిజంగా హ్యాపీగా ఉంది. అండ్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ యాక్చువల్లీ ఆబ్వియస్లీ సెలబ్రిటీస్ అనేవాళ్ళు చాలా ప్లాట్ఫామ్స్ నుంచి వస్తూ ఉంటారు. సో యూట్యూబ్ నుంచి ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది వాళ్ళ టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోవడానికి. అలాగే నా టాలెంట్ కూడా చాలాసార్లు యూట్యూబ్ నుంచే ప్రమోట్ చేసుకున్నాను. సో ఐఎమ్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ కొత్తగా శ్రీవాణి గారు ఉన్న విక్రమాదిత్య గారు వివానా అని ఈవెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. తప్పకుండా మా అక్క మా బావగారికి ఆల్ ది వెరీ బెస్ట్. ఫేమ్ గార్డ్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ presents YT Fair Fest 2025. How are you feeling? I am very excited for that because I am just crazing the stage of this 7 colors and thank you so much to Vikram Aditya ji. Yeah, thank you. Hi. Hello. So Fame Guard Celebrity Legal Services presents YT Fair Fest కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. I know so many people, even though నేను ఛానల్స్ అట్లాంటివన్నీ మన బద్ధకం వల్ల ఏం చేయలేదు, బట్ అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద రావడం, అందరూ కలిసి యూనో ఒక గ్రూప్ కింద ఫామ్ అవడం అనేది ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. విక్రమాదిత్య ఈస్ డూయింగ్ వెరీ ఇది ఎప్పుడో స్టార్ట్ చేసింది, ఇంకా బాగుండేదేమో. ప్రాబ్లమ్స్ చాలా, ఐ మీన్ ట్రోల్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా తగ్గేవేమో, బట్ చాలా బాగా ఇది చేస్తున్నారు. కానీ అందరినీ ఎక్కడున్న వాళ్ళ ఆర్టిస్టులు అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి లాగడం అనేది దీని వల్ల సాధ్యం. ఓకే, హాయ్. హాయ్, హలో. ఫేమ్ గార్డ్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ presents YT Fair Fest 2025 కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అండి. అంటే అసలు అయితే దీన్ని డీప్గా తెలుసుకుందామని వచ్చినాము. అంటే మన నాకు సార్ 10 ఏళ్ళ నుంచి తెలుసు, మా పక్కూరే. ఈవెన్ సార్ వాళ్ళ ఆఫీస్ మా ఆఫీస్ కూడా పక్క, నేను మ్యూజిక్ డైరెక్టర్ని. సో సరే చూద్దాం ఒకసారి రమ్మంటే అసలు ఏందో ఇది. అంటే చాలా మందికి ఏదో ఇష్యూస్ ఉంటాయి కదా. సో మేబీ ప్రాపర్ ఒక ఛానలైజ్ చేయడానికి పెట్టినట్టున్నారు ఫేమ్ గార్డ్ అనేది. ఇండస్ట్రీలో చాలా మందికి ఇళ్ళకి సంబంధించి సివిల్ కేసెస్ కానీ, క్రిమినల్ కేసెస్ కానీ, ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి కదా. మేబీ దిస్ ద రైట్ ప్లాట్ఫామ్ అనిపించింది. అంటే అందరికి ఒక ప్రాపర్ ఒక ఛానల్ లేదు కదా ఇంతవరకు. సో ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం, రైట్? యా, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్. యా, ఫేమ్ గార్డ్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ presents YT Fair Fest 2025 కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎక్సైటింగ్గా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళలేదు. సో లోపలికి వెళ్ళే ముందు ఎక్సైట్మెంట్ పెరుగుతుంది నాకు. సో ఏం జరగబోతుందో నాకు తెలియదు యాక్చువల్ ఈవెంట్ ఏంటో. సో ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్. సో రీసెంట్గా విక్రమాదిత్య గారు ఉన్న శ్రీవాణి గారు కొత్త ఈవెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. విక్రమ్, వాణి అండ్ నందిని, సో ముగ్గురు కలిసి ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశారు.
సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఎప్పటి నుంచో వాళ్ళు మంచి మంచి ఈవెంట్స్ చేస్తూ ఉన్నారు, బట్ అఫీషియల్గా ఒక బ్రాండ్ లాంచ్ చేశారు. సో వాళ్ళకి ఆల్ ద బెస్ట్. అన్ని వాళ్ళు చేస్తున్న ఈవెంట్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో హాయ్ మ్యామ్. హాయ్ సార్. హలో. సో ఫేమ్ గర్ల్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ ప్రజెంట్స్ వైటీ ఫేర్ ఫెస్ట్ 2025కి రావడానికి మీకు ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటెడ్ బికాస్ ఇట్స్ అవర్ ఫస్ట్ టైం ఇలాంటిది ఒక ఈవెంట్కి రావడం. సో వీఆర్ ఎగ్జైటెడ్ అండ్ వెయిటింగ్ టు సూ వాట్స్ హ్యాపెనింగ్ అనేది. సో చూడాలి ఎంత ఫన్ ఉండబోతుందో. ఐ థాట్ ఇట్ గోనా బి వెరీ సింపుల్, బట్ చాలా పెద్దగానే హోస్ట్ చేశారు. బాగా కాల్ చేశారు కాబట్టి ఇంకా విక్రమ్ గారు, సో అందుకని ఆయన మాట మీదగా వచ్చామన్నమాట. యా, అండ్ సెకండ్ థింగ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? యాజ్ ఆఫ్ నౌ ఐ మీన్ బ్రేక్ అనమాట, బికాస్ ఆఫ్ మా లిటిల్ ప్రిన్స్ కోసం ఒక చిన్న బ్రేక్లో ఉన్నాను. ఆఫ్టర్ హిస్ ఫస్ట్ బర్త్డే అప్పుడు మళ్ళీ థర్డ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది, బికాస్ హరిని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. సో ఆఫ్టర్ గుడ్ ఫస్ట్ బర్త్డే దెన్ ఐ హ్యావ్ టు ప్లాన్ థర్డ్ ఇన్నింగ్స్. మీన్ వైల్ నేను మీ అందరితో టచ్లో ఉండడానికి హౌఎవర్ ఐల్ బీ ఇన్ టచ్ విత్ మై యూట్యూబ్ ఛానల్, రైట్? సో అందుకే ఇవాళ ఇక్కడి వరకు రావడం కూడా జరిగిందనమాట. సో లెట్స్ గో. థ్యాంక్ యూ. చెప్పండి. విక్రమాదిత్య గారు వివానా అనే ఒక ఈవెంట్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ టు వివానా ఈవెంట్స్. మంచిగా సక్సెస్ఫుల్గా అయ్యి ఇలాంటి ఈవెంట్స్ చాలా 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 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ విక్రమ్ బావా. ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో హాయ్ అక్క. హలో, హౌ ఆర్ యూ? సో ఫేమ్ గర్ల్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ ప్రజెంట్స్ వైటీ ఫేర్ ఫెస్ట్ 2025కి రావడానికి మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ దిస్ ఇస్ ఫస్ట్ టైం అనమాట వైటీ ఫేర్కి రావడం. అండ్ ఇట్లాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఈవెంట్స్తోని మన విక్రమ్ అన్న మాత్రమే చేయగలరు. సో వెయిటింగ్ టు సీ వాట్స్ హ్యాపెనింగ్ అనేసి. హాయ్. హాయ్. సో ఫేమ్ గర్ల్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ ప్రజెంట్స్ వైటీ ఫేర్ ఫెస్ట్ 2025కి రావడానికి మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. సో నాకు నిన్న ఇన్విటేషన్ వచ్చింది అనమాట. సో నేను ఇట్స్ బిన్ 1 year ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ షూట్స్. కొంచెం బ్రేక్ తీసుకున్నాను. అండ్ దెన్ సడన్లీ మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు షూట్స్కి స్టార్ట్ అయ్యేసరికి నిన్న నాకు కాల్ వచ్చింది. ఓకే ఫైన్, మళ్ళీ నేను ఎంటర్ ద సేమ్ ఫ్యామిలీ అనుకున్నాను. ఓకే, మీరు సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అవ్వలేదు, సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఎందుకులేండి. ఓకే, ఫస్ట్ ఇన్నింగ్స్ అంటే లైక్ ఇంకా బ్రేక్ తీసుకుని ఒక పీరియడ్ వరకు ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ చేస్తే కదా సెకండ్ ఇన్నింగ్స్. ఓకే, థ్యాంక్ యూ. విక్రమాదిత్య గారు, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సక్సెస్కి మీరు ఎప్పుడు దగ్గరగా ఉంటారు. వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. హాయ్ సార్. హాయ్. ఫేమ్ గర్ల్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ ప్రజెంట్స్ వైటీ ఫేర్ ఫెస్ట్ 2025కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. My name is RCM Raju, film dubbing contest. This is a great event. It has ever conducted like this. My brother Vikramaditya is conducting this great event. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ రికార్డ్. ఐ థింక్ యూట్యూబర్స్ ఒక దాదాపు more than 100 YouTubers are coming together and they are sharing their experiences with each other. It should be a very wonderful event. I wish you all the success. Yeah, thank you. I wish all the success to Vivana eventers. I wish you all the best. ఫేమ్ గర్ల్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ ప్రజెంట్స్ ఎఫ్టీ ఫేర్ ఫెస్ట్ 2025కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇలాంటి ఈవెంట్ అటెండ్ అవ్వడం ఫర్ ద ఫస్ట్ టైం. సో ఈవెన్ ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ వాట్స్ ఇన్సైడ్. ఓకే, అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చెప్తారా మా వ్యూవర్స్కి? షూర్. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ఇంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈటీవీలో వస్తుంది. అండ్ అది కాకుండా మూవీస్ చేస్తున్నాను. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఫేమ్ గర్ల్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ ప్రజెంట్స్ వైటీ ఫేర్ ఫెస్ట్ 2025కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? కొత్తగా ఉందండి. యాక్చువల్లీ ఇప్పటి వరకు సీరియల్ అవార్డ్ ఫంక్షన్స్, సీరియల్ థింగ్స్కి వెళ్ళాము. ఈ మధ్య ఒక 4 సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఫంక్షన్స్కి రావడం స్టార్ట్ చేసాము. యూట్యూబ్ ఫంక్షన్స్ ఇస్ ఆల్వేస్ స్పెషల్ అండ్ ఆల్వేస్ డిఫరెంట్ అనమాట. అండ్ ఈ రోజు ఎంత డిఫరెంట్గా ఉండబోతుందో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం. అండ్ కొత్తగా విక్రమాదిత్య గారు, శ్రీవాణి గారు వివానా అని ఒక ఈవెంట్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మై డియర్ విక్రమ్, శ్రీవాణి, నందిని, మీ ముగ్గురు పేర్లతో వివానా పేరు అయితే అద్దరిపోయింది. ఇంకా దీనికి ఒక 100 years లైఫ్ రావాలి. నెక్స్ట్ ఈ సంవత్సరంలో మీరు 100 ఈవెంట్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్, అండ్ యూ? గుడ్. యా, ఫేమ్ గర్ల్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ ప్రజెంట్స్ వైటీ ఫేర్ ఫెస్ట్ 2025 ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది?
ఇక్కడ నేను రావడం కారణం ఏంటంటే విక్రమ్ గారు హీ ఇన్వైటెడ్ మీ ఓవర్ హియర్ అండ్ యూట్యూబ్ మీరు కూడా చేయబోతున్నారు. చేశాను, ఆల్రెడీ స్టార్ట్ చేశాను, బట్ నాట్ ఇన్ కంప్లీట్ ఫామ్. బట్ ఐ హ్యావ్ టు స్టార్ట్ అగైన్. మధ్యలో ఆపేసాను, బట్ ఐ హ్యావ్ టు స్టార్ట్ అగైన్. సో చాలా మంది యూట్యూబ్ స్టార్స్ హూ ఆర్ క్రాస్ లైక్ 1 lakh సబ్స్క్రైబర్స్. సో వాళ్ళందరికీ ఇక్కడ పిలిచి ఒక కైండ్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ యూట్యూబ్ ఫెయిర్ ఫెస్ట్ కైండ్ ఆఫ్ ఒక చిన్న సెలబ్రేషన్ టు ఆల్ ద యూట్యూబ్ స్టార్స్. సో మన నెక్స్ట్ జనరేషన్ అంతా అదే కాబట్టి సో ఐ విష్ గుడ్ లక్ టు ఆల్ ద యూట్యూబ్ స్టార్స్ అవుట్ హియర్ హూ హ్యావ్ కమ్ హియర్ ఆల్ ఓవర్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి జస్ట్ ఒక చిన్న సెలబ్రేషన్ గ్యాదరింగ్ కైండ్ ఆఫ్. సో ఐమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. యా, అండ్ మళ్ళీ మీరు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? I will definitely soon. I'll do that. Already I'm tied up with Strikers and Vikram gar help తీసుకొని definitely I have to start. యా, రీసెంట్గా విక్రమాదిత్య గారు ఈవెంట్ స్టార్ట్ చేశారు వివానా అని. వాళ్ళకి ఆల్ ది బెస్ట్. సో విక్రమ్ గారికి వివానా ఈవెంట్స్ అంతా మొత్తం ఎంటైర్ క్రూకి విష్ యూ వెరీ గుడ్ లక్. యా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మ్యామ్. సో ఫేమ్ గార్డ్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ presents YT Fair Fest 2025. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం? Yeah, I feel very happy. I'm not a YouTuber. I'm a guest here. It's very exciting. Let us go and check what's going on inside. Yeah, okay ma'am. Thank you. Thank you. Hi Sripriya garu. Hello, how are you? Yeah, I'm fine and you? చాలా బాగున్నాను. So Fame Guard Celebrity Legal Services presents YT ఫెయిర్ ఫెస్ట్ 2025కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. నా స్మైల్లోనే తెలుస్తుండొచ్చు నేను అంత హ్యాపీ ఉన్నా. ఐఎమ్ ఆల్ హ్యాపీ అండ్ ఆల్ థ్యాంక్స్ టు విక్రమ్ అన్న అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఈవెంట్. అండ్ విక్రమ్ సార్ గారు ఈ మధ్యలో వివాన్ ఈవెంటర్స్ అని కొత్తగా స్టార్ట్ చేశారు. వాళ్ళకి కంగ్రాచులేట్ చేయండి. విక్రమ్ అన్న అండ్ టీమ్కి వివాన్ ఎంటర్టైన్మెంట్స్ అని స్టార్ట్ చేశారు. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్. హాయ్ అన్న. యా, హాయ్. ఫేమ్ గార్డ్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ ప్రెజెంట్స్ వైటీ ఫెయిర్ ఫెస్ట్ 2025 ఇక్కడ రావడానికి మీకు ఎలా అనిపిస్తుంది? యా, చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇలాంటి ఒక అసోసియేషన్ని బిల్డ్ చేస్తూ అండ్ అలాగే అందరి క్రియేటర్స్ని కూడా అందరూ ఒక చోటుకు వచ్చేలాగా చేయడం అనేది రియల్లీ ఒక ఇన్స్పైరింగ్ థాట్. అండ్ అలాగే నాట్ సో ఈజీ అందరినీ ఒక చోటుకు తీసుకురావడం అనేది. అండ్ ఇలా రావడం వల్ల క్రియేటర్స్ అందరూ కూడా ఒకరితో ఒకళ్ళు మీటప్ అవ్వడం అండ్ ఒకరితో ఒకళ్ళు ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అండ్ ఇంకా ఫర్దర్గా కూడా కొత్త కంటెంట్ జనాల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరగడం కూడా నిజంగా ఒక నెక్స్ట్ స్టెప్ అని చెప్పాలి. రీసెంట్గా విక్రమాదిత్య గారు ఈ వివానా అనే ఒక ఈవెంటర్స్ కూడా స్టార్ట్ చేశారు. దాని గురించి మాట్లాడారు. జస్ట్ కంగ్రాచులేట్. యా, ఐ విష్ విక్రమాదిత్య భయ్య ఫర్ ద గ్రాండ్ సక్సెస్ ఆఫ్ ద వివానా ఈవెంట్స్. సో మీరు ఏ ఫీల్డ్లో ఏది స్టార్ట్ చేసినా కానీ మంచి సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్. ఫేమ్ గార్డ్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ ప్రెజెంట్స్ వైటీ ఫెయిర్ ఫెస్ట్ 2025కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను ఇలాంటి ఫెస్ట్లో పార్టిసిపేట్ చేయడం. సో ఎక్సైటెడ్, ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. అండ్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుందని చెప్పి వచ్చాను. అండ్ సెకండ్ థింగ్, విక్రమాదిత్య గారు వచ్చేసి వివానా అని ఒక ఈవెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి కంగ్రాచులేట్ చేయండి. కంగ్రాచులేషన్స్ విక్రమ్ అన్నయ్య. మరింత సక్సెస్ని మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటో చెప్పండి. నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనేవి ఇప్పుడు దాకా నాకు కూడా తెలీదు. ప్రజెంట్ అయితే నేను స్టార్ మా నిన్ను కోరి సీరియల్ చేస్తున్నాను అండ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అలా నడుస్తుంది. అప్పుడప్పుడు వెబ్ సిరీస్, మూవీస్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనేది నాకు కూడా తెలీదు. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు? సో యా, నేను కూడా ఫైన్. అండ్ ఫేమ్ గార్డ్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ ప్రెజెంట్స్ వైటీ ఫెయిర్ ఫెస్ట్ 2025కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? I am so happy. I am really grateful to be here. Thank you so much for inviting me. Yeah. ఓకే, విక్రమాదిత్య గారు కొత్తగా వివానా అని ఒక ఈవెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి కంగ్రాచులేట్ చేయండి. Congratulations Vikram garu. I am so happy for you. Okay, hi ma'am. Hi. How are you? Fine. And Fame Guard Celebrity Legal Services presents YT Fair Fest 2025. ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది రియల్లీ వెరీ గ్రేట్. అసలు ఒక స్పెషల్ ఉంది ఇది. అంటే మేమందరం గ్యాదర్ అవ్వడం అనేది నేను ఇప్పటివరకు చూడలేదు. ఇప్పటిదాకా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒక మంచి కాన్సెప్ట్లా అనిపిస్తుంది ఇది. అందరం గ్యాదర్ అయ్యి కలుసుకొని మాట్లాడుకొని ఒక మంచి ఈవెంట్ బాగుంది. ఆర్గనైజేషన్ అంతా సూపర్. అండ్ మీ సీరియల్ అప్డేట్స్ ఏమైనా మాకు? యాక్చువల్లీ త్రినేని చేస్తున్నాను. కొంచెం
సీరియల్ అయిపోదు అదే సస్పెన్స్లో ఆడియన్స్లో ఉంది. పాపే మా జీవన్ జీవి చేస్తున్నాను, మీ విలన్గా మీ ఇందుమతిగా నేను తెలుసు. ఆ సీరియల్ అయితే కంటిన్యూగా వెళ్తుంది, బాగుంది. త్రినేనిలో కూడా దురదపిండిగా అందరూ ఆదరించడం, ముద్దమందారు నుంచి చీపురాంటిగా నన్ను ఇంత పెద్ద సక్సెస్కి తీసుకొచ్చిందంతా నా ఫ్యాన్స్కి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మీరు ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేయడం వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఏమైనా పడిందా బయటకు వెళ్ళినప్పుడు? యాక్చువల్ అయితే ముద్దమందరంలో నెగిటివ్ కమ్ కామెడీ రోలు. నెగిటివ్ చేసేటప్పుడు అప్పుడే తిట్టుకుంటూ ఉంటారు ఆడియన్స్. తిట్టుకొని ఇది జిమ్మడా నువ్వు వదా ఇదా అనే లోపే నాది కామెడీ సీన్స్ వస్తాయి. అప్పుడు మళ్ళీ కామెడీలో నవ్వేసుకుంటారు. అదే ప్రేక్షకులతో తిట్టించుకుంటున్నాను, తిట్టించబడుతున్నాను, నవ్విస్తున్నాను. చాలా అసలు ఇలా రేర్గా ఉంటుంది. అంటే ఒక మంచి మల్టీ టాలెంట్ ఉండే క్యారెక్టర్ చూపించడం అనమాట. ఒక షేడ్ కాకుండా అన్ని షేడ్స్ ఉండడం అనేది చాలా హ్యాపీ. అలా దొరకడం నాకు జీ ఇచ్చిన నాకు ఒక అదృష్టవారం అనుకోవాలా. అన్నపూర్ణ మంచి క్యారెక్టర్ ముద్దమందరం చేసి ఇందులో మళ్ళీ త్రినేనిలో కూడా సేమ్ బ్యానర్లో చేయడం అనేది చాలా హ్యాపీ. అయితే రీసెంట్గా విక్రమాదిత్య గారు వివానా అని ఒక ఈవెంట్ స్టార్ట్ చేశారు. జస్ట్ కంగ్రాచులేట్. విక్రమ్ గారు కంగ్రాట్స్ అండి. ఇలా మంచిగా ఇలాంటి ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేసి మీరు మంచి సక్సెస్ చేశారు. అండ్ ఇలాంటి మీరు ఇంకా ఎన్నో ప్రోగ్రాంలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. మాలాంటి వాళ్ళని మీరు ఎంతోమందిని ఎంకరేజ్ చేసి మరి యూట్యూబ్స్లో మంచి సక్సెస్ తెప్పిస్తున్నారు. మీరు మంచి మంచి ప్రోగ్రాంలు చేసి మంచి ఇంకా హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను. హాయ్ కీర్తి గారు. How are you? Fine, మీరు? Yeah, నేను బాగున్నాను. సో ఫేమ్ గార్డ్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ ప్రెజెంట్స్ వైటీ ఫేర్ ఫెస్ట్ 2025 ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మా ఇద్దరికి. బికాజ్ ఇట్లాంటిది జరగడం ఇది ఫస్ట్ టైం అనుకుంటా. సో దట్ వీఆర్ వెరీ హ్యాపీ టు జాయిన్ హర్. ఆల్ ద వెరీ బెస్ట్ విక్రమాదిత్య గారు. ఇది ఇంకా సక్సెస్ఫుల్గా జరగాలని మేమిద్దరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఇయర్లో మీరు అనుకున్న సాధించి సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంకా పెద్ద హైట్స్ రిసీవ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. సో ఫేమ్ గార్డ్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ ప్రెజెంట్స్ వైటీ ఫేర్ ఫెస్ట్ 2025 ఇక్కడ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? Very excited to come and participate in this. So along with my family in the evening time. So it's we will see after going home inside. Okay. Yeah. Thank you. Hi ma'am. Hello. Yeah, Fame Guard Celebrity Legal Services presents YT Fair Fest 2025 కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. యాక్చువల్లీ విక్రమ్ గారు కాల్ చేసి చెప్పారు దట్ హీస్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ అని చెప్పి. సో దట్స్ వై ఐమ్ హియర్. చూడాలి అసలు లోపల ఏమవుతుందో, వెళ్ళిన తర్వాత ఇంకా బెటర్గా తెలుస్తుంది. అవును, విక్రమాదిత్య గారు వివానా అని ఒక ఈవెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఆల్ ది బెస్ట్. షూర్. విక్రమాదిత్య గారు అండ్ శ్రీవాణి గారు ఆల్ ది వెరీ బెస్ట్. హాయ్ అక్క. హాయ్. హౌ ఆర్ యు ఇద్దరు? సూపర్ గుడ్. యా, ఇక్కడ ఫేమ్ గార్డ్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ ప్రెజెంట్ వైటీ ఫేర్ ఫెస్ట్ 2025 ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఏం జరుగుతుందో లోపల తెలుసుకోవాలి అన్న ఆతృత ఉంది. Very excited. యా, ఇట్ ఈస్ యాక్చువల్లీ సెలబ్రిటీస్లో కొంతమంది ట్రోల్స్ జరుగుతున్నాయి కదా, సో వాళ్ళకి లీగల్ సర్వీసెస్ అందించడానికి ఒక స్పెషల్ ఒక ఆర్గనైజేషన్ ఉంది అని తెలియజేయడానికి ఈ షో. ఓ వెరీ నైస్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే విక్రమాదిత్య గారు వివానా అని ఒక ఈవెంటర్స్ ప్లాన్ చేశారు. సో దానికి జస్ట్ కంగ్రాచులేషన్స్ విక్రమాదిత్య గారు. అండ్ సో రాక్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మనకి తెలియాలి. ఏం లేదు మా. సో మై అప్కమింగ్ ప్రాజెక్ట్. సో బీ హ్యాపీ విత్ ద ఫ్యామిలీ. సో ఫ్యామిలీతో మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేలా షార్ట్స్ రీల్స్ చేస్తుంటే ఇంకా వి ఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. యా, ఈ 2025 లో జస్ట్ పీస్. ఐ వాంట్ పీస్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. యా, యూ సో మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ సార్. హాయ్ అండి. యా, ఇక్కడ ఫేమ్ గార్డ్ సెలబ్రిటీ లీగల్ సర్వీసెస్ ప్రెజెంటెడ్ బై వైటీ ఫేర్ ఫెస్ట్ 2025 వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. చాలా కొత్త ఈవెంట్ ఇది. ఇప్పటివరకు ఎప్పుడు తెలుగు ఆడియన్స్కి ఎప్పుడు చూడని ఈవెంట్ ఇది. తెలుగు ఆడియన్స్ ఎప్పుడు చూడని ఈవెంట్. డిఫరెంట్గా కండక్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ సీరియల్స్ నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి అది చెప్పండి.
అమ్మో సీరియల్స్ అప్డేట్ అంటే 58-60 సీరియల్స్ ఉన్నాయి కదా అప్డేట్స్. యా ఐఎమ్ డూయింగ్ నౌ అమ్మాయి గారు అండ్ మౌన పోరాట ఈటీవీలో గోయింగ్ ఆన్ అండ్ గుడ్. మీరు కూడా సక్సెస్ఫుల్ గా అలా ముందుకెళ్ళాలని మేము కోరుకుంటాం. అండ్ సెకండ్ థింగ్, విక్రమాదిత్య గారు వివానా అని ఒక ఈవెంట్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి కంగ్రాచులేట్ చేయండి. యా విక్రమాదిత్య మీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మేము మీడియా వర్క్ షాప్ యాక్టింగ్లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాం. వెరీ నైస్, ట్రావెలింగ్ గుడ్. విక్రమాదిత్య డే బై డే ఈజ్ ఇంప్రూవింగ్ హిమ్సెల్ఫ్ అండ్ యూట్యూబ్లో నెంబర్ 1 అయిపోయాడు ఇప్పుడు. ఆల్ ది బెస్ట్ వివానా. యా థ్యాంక్ యూ. మెమరబుల్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. సో యూట్యూబ్ ఫెయిర్ ఫెస్ట్ 2025కి ఇచ్చేసిన సెలబ్రిటీస్ అందరికీ వెరీ గ్రాండ్ అండ్ వార్మ్ వెల్కమ్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఐఎమ్ స్వరూప, హోస్ట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఒకేషన్ అండ్ ద సెరమనీ. అండ్ నాతో పాటుగా స్నిగ్ధ గారు ఉన్నారు, అండ్ నాగార్జున గారు ఉన్నారు, అండ్ యశికా గారు కూడా ఉన్నారు. బ్యూటిఫుల్ సాంగ్స్తో, మెస్మరైజ్ సాంగ్స్తో మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేయడానికి. Multi-talented actor, moreover fabulous singer, all-rounder, entertainer onto the stage. Please, Snigdha garu, ఒకసారి give it up for the Snigdha. Everybody, come on. Yes, we are waiting. Arre. Fans antaranడి. ఎస్, నా పేరు సింగర్ యశికానే, సింగర్ అనేది ట్యాగ్. సో అందరూ ఏ మూడ్లో ఉన్నారో చెప్తే మెలడీస్ కాసేపు హాయిగా పాడుకుందామా అంటే మెలడీస్ పాడతా. తర్వాత ఎలాగో మనం నెమ్మదిగా ఫాస్ట్ బీట్ సాంగ్స్కి వెళ్తాం కాబట్టి మెలడీ ఓకేనా అందరికీ? ఒకసారి ఓకే అన్నవాడు అందరూ ఒకసారి చేసి ఎత్తండి. మెలడీ ఫాస్ట్ బీట్ కావాలన్న వాళ్ళు చెయ్యి ఎత్తని వాళ్ళు ఏంటి? అటు మెలడీస్ కి ఎక్కువ ఓట్లు పడతాయి. కాదు ఆడియన్స్ కూడా క్వశ్చన్ లేదా? కాదండి, ఇప్పుడు పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అండి. ఊరికే ఏం పాడమంటావు అన్నదే 10 క్వశ్చన్లు పడింది నాకు. ఆడియన్స్ కూడా నేనేమన్నాను, నన్ను క్వశ్చనేశ్వరి అంటారని చెప్పాను నేను స్టార్టింగ్ లో. ఓకే, సో లేదు, ఇది ఒక్క క్వశ్చనే. సో మెలడీస్ ఓకే కాబట్టి అందరికి I would love to sing this beautiful melody for you all. Let's start the party. Are you guys ready? కొంచెం డల్ గా ఉన్నారు, సెలబ్రిటీస్ డల్ గా ఉంటాయి, ఎలా చెప్పండి?
చూసి వచ్చేస్తుంది. కాబట్టి జోష్ఫుల్ సాంగ్ తో రెడీగా ఉన్నారు నాగార్జున గారు అలాంగ్ విత్ స్నిగ్ధ గారు. yes, are you guys ready? make some noise. కొంచెం లౌడ్ గా ఓ వేసుకోవడం కానీ అల్లరి చేయడం కానీ. come on, of course. అంత ప్రస్తుతానికి కామ్గా అలా సాగుతుందన్నమాట. ఆ తర్వాత ఆవిడ స్టేజ్ ఎక్కాక సంగతి వేరుంటుంది. తెలిసింది చూడు ఈ ఫస్ట్ ఈవెంట్ అండి. ఈ ఈవెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వైటీ ఫెస్ట్ 2025 వివనా ఈవెంట్స్ ప్రెసెంట్స్ ఫేమ్ గాడ్ సెలబ్రిటీ లీగల్ సర్వీస్. సో నాగేశ్వరరావు గారు అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు గారు. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో పాస్ట్ 2 years నుంచి కూడా సెలబ్రిటీస్ డీఫేమ్ చేయడానికి చాలా మంది కామన్ పీపుల్ ఎవరైతే రాంగ్ యూట్యూబర్స్ ఉన్నారో థంబ్నెయిల్స్ దగ్గర నుంచి ప్రతి చిన్న విషయంలో కూడా ఎటువంటి ప్రాబ్లం అయినా సెలబ్రిటీస్ ని ఇన్వాల్వ్ చేస్తూ ఎవరైతే సెలబ్రిటీ అవ్వడానికి ఎంతో కష్టపడి ఆ ఫేమ్ మెయింటెనెన్స్ ఇదంతా కూడా తెచ్చుకొని ఒక పొజిషన్కి వస్తే ఆ పొజిషన్ స్పాయిల్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉన్నారు. సో లీగల్ అడ్వైస్ అనేది నాగేశ్వరరావు గారు మీకు ఇవ్వడానికి ఈజ్ రెడీ. సో లీగల్ అడ్వైస్ మీకోసం ఫైట్ చేయడానికి నాగేశ్వరరావు గారు రెడీగా ఉన్నారు. సో మీరందరూ కూడా నాగేశ్వరరావు గారికి కాంటాక్ట్ లో ఉండండి. ఎవరైతే ఈ సెలబ్రిటీస్ ని డీఫేమ్ చేయడానికి ట్రై చేస్తూ సంబంధం లేని అన్ని విషయాల్లో కూడా సెలబ్రిటీస్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ కెరియర్ డిస్టర్బ్ అయ్యేలా చేస్తున్నారు. వాళ్ళందరి కోసం నాగేశ్వరరావు గారు అయితే రెడీగా ఉన్నారు మీకోసం స్టాండ్ తీసుకోవడానికి. సో ఫేమ్ గాడ్ వచ్చింది అందుకోసం. సో సెలబ్రిటీ లీగల్ సర్వీస్ అనేది నాగేశ్వరరావు గారు రెడీగా ఉన్నారు లీగల్ అడ్వైజెస్ ఇవ్వడానికి. అండ్ ఫ్రీ ఆఫ్ కాల్ అండి, హ్యాపీగా కాల్ చేసి మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే నాగేశ్వరరావు గారు సాల్వ్ చేస్తారు. డెఫినెట్లీ కాంటాక్ట్ లో ఉండండి నాగేశ్వరరావు గారికి. అంతా కూడా క్రియేట్ చేసినటువంటి అండ్ అలాగే ఇంత మంచి ప్లేస్ మనందరికి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మా ఆనంద్ సార్కి అండ్ అలాగే ప్రవీణ్ అక్కకి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్లేస్ మాత్రం అదిరిపోయింది సార్. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ ప్లేసే కాకుండా కన్వెన్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో హ్యాపీగా ఎవరు ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నా ఇక్కడ హ్యాపీగా వచ్చి చేసుకోవచ్చు. అండ్ అలాగే నార్మల్గా పెళ్ళి అంటే 5 రోజుల పండుగ అని చెప్పేసి అంటారు కదా, 5 రోజుల పండుగ ఒకే ప్లేస్ లో కూడా సెలబ్రేట్ చేసుకునేటటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ తో క్రియేట్ చేశారు ఇక్కడ. సో హ్యాపీ ప్లేస్ అనొచ్చు. అండ్ నెక్స్ట్ వైటీ ఫేర్ ఫెస్ట్ అనేది ముఖ్యంగా పెట్టడానికి రీజన్ ఏంటంటే వివానా ఈవెంట్స్ అనేది మేము కొత్తగా స్టార్ట్ చేసాం. విక్రమాదిత్య గారు స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఈవెంట్ అనేది మన వాళ్ళందరితో స్టార్ట్ చేయాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో వీట్ చేసిన అంటే అందరి పేర్లు నేను
పేర్లతో పాటు వీడియో కూడా నేను కొద్దిసేపట్లో నేను వాళ్ళందరి ఛానల్స్ కూడా నేను ప్లే చేస్తాను. బట్ దానికంటే ముందు వినీల అక్క, ప్రవీణ అక్క, శివజ్యోతి గారు, విజయలక్ష్మి అక్క, ప్రియాంక జై, అంశు, శ్రీప్రియ, కృతిక, శ్రావణి, నాకు దూరం కొంచెం గట్టిగా ప్రెజెంట్ మేడం అని చెప్తే మహేశ్వరి, నీలిమ, నీప ఇంకా ఉన్నారు. ప్రెజెంట్ చెప్పండి. ఎస్, వాళ్ళందరికీ కూడా హాయ్ 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 హాయ్. ఎస్, అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే ఫేమ్ గార్డ్ అనే దాని గురించి నేను చెప్పాలంటే నాగేశ్వరరావు గారు అంటే నార్మల్గా ఇప్పుడు సెలబ్రిటీస్ ని వాళ్ళని డిఫెండ్ చేయడానికి చాలా చిన్న చిన్న ఇష్యూస్ తీసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవాయించేస్తూ ఉన్నారు. సో అలా కాకుండా వాళ్ళందరికీ కూడా ముందడి వేసి నిల్చొని నేనున్నాను అంటూ వస్తున్నారు నాగేశ్వరరావు గారు. నిజంగా నాగేశ్వరరావు గారు మీరు తీసుకున్నటువంటి ఒక మంచి డెసిషన్ చాలా మందికి యూస్ఫుల్ గా అవుతుంది. అందులో నేను కూడా ఒక ఇబ్బంది పడ్డదాన్నే. సింపుల్ ఎవరో ఒకరు వచ్చి అలా నోటీస్ ఇచ్చిన వెంటనే న్యూస్ ఛానల్స్ లో నిజమా కాదా అని కనుక్కోకుండా అలా హైట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మంచి అడ్వైజర్ గా నాగేశ్వరరావు గారు ఉన్నారనమాట. మీ అందరు కూడా ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాగేశ్వరరావు గారిని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. సో చిన్నప్పుడు తిను పెద్దయ్యాక నేను బట్ ఇప్పుడు నువ్వు పెద్దగా అయిపోయావు, నేను ఇంకా పెద్దగా అయిపోయాను. నేను ఇప్పుడు హీరోయిన్ అయితే ఇప్పుడు నేను అత్తనయ్యా. అప్పుడు కూడా ఇలాగే ఉన్నానా? థ్యాంక్ యూ. చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను నేను, చిన్నపిల్లప్పుడు చూసి ఇప్పుడు పెద్దగా. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. అయితే నువ్వు ఒక అద్భుతమైన డాన్సర్ అన్న విషయం నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు లేదో నాకు తెలియదు. తిను క్లాసికల్ ఎంత బాగా ఇరగదీస్తుందంటే మాస్ అంతే బాగా చేస్తుంది, వెస్టర్న్ కూడా ఇరగదీస్తుంది అనమాట. అద్భుతమైన పర్ఫార్మెన్స్. సో మా కోసం నీకు ఇది సడన్ ప్లాన్ అయినా ఒక్కటి మాత్రం మా కోసం చెయ్యాలి. నిజంగా నా స్పెషల్ రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే నేను ఇది డెఫినెట్ గా పర్ఫార్మెన్స్ అందరూ చూపించాలి. ఎందుకంటే నేను చూసాను ఇది డైరెక్ట్ గా, అందుకని. సో ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నాం? చాలా కాలం తర్వాత బయటకు వచ్చాం. ప్రెసెంట్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ లాంచ్ చేస్తున్నాను. సో ఆల్సో రన్నింగ్ మై బ్యూటిఫుల్ కిడ్స్ కళాకృతి డాన్స్ ఇన్స్టిట్యూషన్ 2 బ్రాండ్స్ రన్ చేస్తూ అకాడమీ కూడా రన్ చేస్తున్నాను. స్టడీస్ రిలేటెడ్ బై గాడ్స్ గ్రేస్ ఆల్ డూయింగ్ గుడ్. స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయబోతుంది అనమాట. సడన్ గా ఇప్పుడు మేము అడిగినందుకు మా కోసం, ఎందుకంటే నీ పర్ఫార్మెన్స్ కూడా చూసి చాలా కాలం అయింది కాబట్టి కారుణ్య ప్లీజ్ కమ్.
అనమాట. సో అందరూ రెడీగా ఉండండి. సో భూపాల్ నుంచి వచ్చినటువంటి ఆదిత్య గారి గురించి చెప్పాలి. మొన్న జీ తెలుగులో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ అలాగే మన విరాట్ కోహ్లీతో యాడ్ కూడా చేశారు. అండ్ 2 million సబ్స్ కూడా. సో ఇండియాలోనే బెస్ట్ డాన్సర్ గా ఆయన పేర్కొన్నారు. సో ఇండియాస్ గాట్ టాలెంట్ అండ్ అలాగే అద్భుతమైన ఫ్లెక్సిబుల్ ఆర్టిస్ట్. సో స్టేజ్ మీదకి వచ్చాక మీరే చూస్తారు. मेरा बार हमेशा मेरे साथ होगा. अगर बोन ब्रेकिंग करना हो तो ऐसा salsa, not flamenco, my brother. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఒక స్థాయికి వచ్చేస్తాము. ఒక స్థాయికి వచ్చిన తర్వాత తెలుసో తెలియకునో లేకపోతే ఇతర కారణాల వల్ల చాలా మంది ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 years చాలా మంది సెలబ్రిటీస్ కెరీర్ కి చాలా ప్రాబ్లం. మీరు కొంచెం బ్యాక్ రావాలి. నేను చాలా మంది సెలబ్రిటీస్ కి నేను లీగల్ అడ్వైజర్ ఉన్నా. వాళ్ళతో అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ ఎక్స్ప్రెస్ చేశారు ఏంటంటే మా అందరికి ఎప్పుడూ ఒక 24 hours
సర్వీస్ ఇవ్వగలిగి ఏ రాత్రి ఎటువంటి కష్టం వచ్చినా సరే ఒక లీగల్ సర్వీస్ ఇవ్వగలిగే ఒక వ్యక్తి కావాలి, లేదంటే ఒక సంస్థ కావాలని చెప్పి నాకు చాలా మంది సెలబ్రిటీస్ నాకు సజెషన్ చేయడం జరిగింది. పుట్టింది ఇది ఫేమ్ గార్డ్ అనే కంపెనీ పుట్టింది. దీంట్లో మనం ఎస్పెషల్లీ మన సెలబ్రిటీస్ కి లీగల్ సర్వీసెస్ 24 hours irrespective of situation we are ready to help you out. ఎనీ సిచ్యువేషన్ వస్తే మేము దాన్ని హెల్ప్ చేస్తాము. ప్రధానంగా ఏంటంటే మనది దిశాలాభం అని చెప్పేసి మనకు ఢిల్లీలో ఆఫీస్ ఉంది, మనకు తెలంగాణలో ఉంది. మనది అతిపెద్ద లాభం తెలంగాణ కూడా. కాబట్టి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఏ టైం అయినా సరే పర్సనల్ ఇష్యూస్ కానీ లీగల్ ఇష్యూస్ కానీ ఏ కష్టం వచ్చినా కూడా మమ్మల్ని సంప్రదిస్తే డెఫినెట్లీ వి విల్ సాల్వ్ అవుట్. దాన్ని సాల్వ్ చేస్తాను కనుక ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోగలరని చెప్పి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి కమింగ్ ద పార్టీ. థ్యాంక్ యూ భయ్యా.